ఎటువంటి దేవతా చిత్రపటాలని ఆరాధన చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున స్థానక ముద్రలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. స్థానక ముద్ర అంటే నిలబడ్డట్టుగా 5 ముఖములతో ప్రశాంతమైనటువంటి వదనంతో 10 భుజములతో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లోకి అడుగు పెట్టగానే కనబడే విధంగా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకొని రోజు కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కొద్దిగా పానకాన్ని అదే ప్రకారంగా వడపప్పును నైవేద్యంగా పెట్టాలి. ఇలా రోజు చేయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనీసం ప్రతి మంగళవారం చేస్తూ రావాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉండేటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైనా సరే ఆ ఇంట్లో జీవించేటువంటి వారందరికీ కూడా ఉండేటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. అల్లకల్లోలంగా ఉండేటువంటి గృహస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా శాంతపడతాయి. తదేకంగా ఈ చిత్రపటం వంక చూస్తూ రామనామాన్ని మనసులో చెప్తూ వస్తున్నట్లయితే కనుక ఆంజనేయుడి అనుగ్రహం వలన మనోబలం పెరుగుతుంది. మాకు పిరిగితనంగా ఉందనుకునేటువంటి వారు తెల్లవారితే పరీక్ష అమ్మో ఎలా రాస్తానో, రేపు ఇంటర్వ్యూ ఏ ప్రకారంగా వెళ్ళి ఏం చేస్తానో తెలియకుండా ఉంది, ఎప్పుడు వెళ్ళినా నేను ఏ పని చేసినా నాకు అపజయమే అనుకునేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. చేయవలసిందల్లా ఏమీ లేదు. మీకు తోచినప్పుడు మీకు తీరిక కుదిరినప్పుడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పటం ఎదురుకుండా నిలబడటం, స్వామివారి ఎదురుకుండా నిలబడి రామనామాన్ని మనసులో చెప్పుకోవటం. ప్రతి మంగళవారం మర్చిపోకుండా స్వామివారికి ఎర్రటి పూలదండ వేయడం. ఎర్రటి పూలదండ లభించకపోతే కనీసం ఎర్రటి పూలు స్వామివారి పాదాల దగ్గర అట్టి పెట్టడం. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక దృష్టి దోషాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగుతాయి, మానసిక ధైర్యం ఇముడిస్తుంది. అంత అద్భుతంగా మనకు ఉపకరించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు. అయితే ఈ చిత్రపటం చిన్నదిగా కాకుండా కొంచెం పెద్దదిగా, కంటికింపుగా, చూడగానే బాగా స్పష్టంగా స్ఫుటంగా అందరికీ కనబడే విధంగా పెద్దదిగా ఉంచాలి. అలా ఉంచడం వల్ల త్వరగా దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఏమవుతుంది, ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ చూడగానే ముందు ఆంజనేయ స్వామి కనబడతాడు కనుక నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతటి అమోఘమైనటువంటి స్వరూపం ఈ స్వరూపం. ఈ స్వరూపాన్ని మనసులో పదే పదే భావన చేస్తూ స్వామివారి యొక్క మహిమల గని అయినటువంటి హనుమాన్ చాలీసాని పారాయణ చేద్దాం. ఎప్పుడైనా సరే ఏ ఇబ్బందులు వచ్చినా సరే మనల్ని అమోఘంగా రక్షించేటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాని కనుక రోజు కూడా 11 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే 21 రోజులు ఒక నియమంగా పెట్టుకొని, లేక 41 రోజులు ఒక నియమంగా పెట్టుకొని మనం ఏదైతే కార్యక్రమాలు అనుకుంటున్నామో ఆ కార్యక్రమంలో జయాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి అమోఘమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. తులసీదాసుతో పాటు మనము తరిద్దాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిర పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికార్. జయ హనుమాన్ 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 జయ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ.